హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చాక అంజు లానంతా అదో రకంగా బాధగా చూస్తుండగా ఏమైంది అని మిగతా ముగ్గురు పిల్లలు అడుగుతుండగా స్వామీజీ అమ్మ ఇక్కడే ఉందని చెప్పారు కదా అని అంటూ ఆ లాన్లోకి వెళ్ళి అమ్మ అమ్మ ఎక్కడున్నావమ్మా అని పలకరిస్తూ ఉంటుంది. ఇక దాంతో పిల్లలు ముగ్గురు బాధపడుతూ ఉండగా ఇక రాథోడ్ అంజు దగ్గరికి వెళ్ళి అంజు అని పిలిచి నువ్వు అమ్మ లిటిల్ ప్రిన్సెస్ కదా అని అడగగానే అవును అంటుంది అంజు. మరి ఈ లిటిల్ ప్రిన్సెస్ ఏడిస్తే అమ్మ ఏడుస్తుందా నవ్వుతుందా చెప్పు? నువ్వు ఏడిస్తే అమ్మ కూడా ఏడుస్తుంది కదా, నువ్వు నవ్వితేనే అమ్మ నవ్వుతుంది కదమ్మా అని రాథోడ్ బుజ్జగిస్తూ ఉండగా ఇక అమ్మ నేను ఏడవట్లేదమ్మా నవ్వుతున్నానమ్మా, నువ్వు నన్ను చూస్తున్నావా అని అంజు ఆరుని అడుగుతూ ఉంటుంది. ఇక రాథోడ్ బాధగా నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి ప్రిన్సెస్, అప్పుడే అమ్మ కూడా నవ్వుతుంది అని అంటూ భుజం మీద చెయ్యి వేసుకొని అందరినీ తీసుకొని ఇంట్లోకి వెళ్తాడు రాథోడ్. అక్కడ సదాశివం గారు డల్గా కూర్చొని ఉంటారు. ఇక పిల్లలందరూ కలిసి సదాశివం గారితో తాతయ్య గారు ఏమైంది అలా డల్గా ఉన్నారు అని అడుగుతుంటే ఆయన రెస్పాన్స్ ఎవ్వరు. ఇక దాంతో రాథోడ్ ఏంటి సార్ పిల్లలు పలకరిస్తుంటే పలకట్లేదు అని రాథోడ్ పిలిచినా కూడా పలకడు. అప్పుడు అమ్ము కూడా పలకరిస్తుంది, అయినా వాళ్ళు పలకరు. ఇక దాంతో అమ్ము సదాశివం గారి మీద చెయ్యి వేసి ఏమైంది తాతయ్య అని అడిగేస్తుంది. దాంతో సదాశివం గారు పిల్లలు మీరెప్పుడొచ్చారు అని అడుగుతుండగా మేము రావడం జరిగింది, మేము పలకరించినా మీరు రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు అనగానే అయ్యో చూడలేదు తల్లి అని అనేస్తాడు సదాశివం గారు. అప్పుడే నిర్మలమ్మ గారు అక్కడికి వచ్చి అరుంధతి గురించి ఆలోచించి బాధపడుతున్నాడు అని చెప్పేస్తుంది నిర్మలమ్మ గారు. ఏమైంది అని అందరూ అడగగానే ఇంతకు ముందు ఒక కోయదొర వచ్చారు, అరుంధతి ఇక్కడే ఉందని అరుంధతితో సహా మాతో మాట్లాడాడు అని జరిగిన విషయాన్ని నిర్మలమ్మ గారు చెప్పగానే ఏంటి అమ్మ మాట్లాడిందా, నేను అమ్మతో మాట్లాడతా అని లాన్లో నుండి పరిగెడుతూ ఉంటుంది అంజు. మరోవైపు చిత్రగుప్తుల వారు ఆరుతో సహా యమలోకంలో ప్రత్యక్షమవుతారు. ఇక అది చూసి ఆరు చుట్టూ చూస్తూ ఏంటి నేను ఎక్కడికి వచ్చాను, యమపురికి వచ్చానా, చిత్రగుప్తుల వారు నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చారా, ఇది అన్యాయం అని అంటూ నన్ను నా ఇంట్లో వదిలిపెట్టండి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు లేదు అది కుదరదు, నువ్వు ఇక్కడే టైం వేస్ట్ చేసినా ఇలా చేసినా నీకు మళ్ళీ శిక్ష పడుతుంది పదా అని అంటూ లోపలికి రమ్మంటూ ఉంటాడు చిత్రగుప్తుల వారు. ఇక బాలిక గొంతు వినబడగానే విచిత్రగుప్తుల వారు బాలిక గొంతు ఏంటి ఇక్కడ వినబడుతుంది అంటే చిత్రగుప్తుల వారు తన పనిని చేయడంలో సక్సెస్ అయ్యారా అని అనుకుంటూ అటువైపుగా కదులుతూ ఉండగా నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చారు అని ఆరు కోపంగా అరుస్తూ ఉంటుంది చిత్రగుప్తుల వారిపై. ఇక ఆ మాటలు నమ్మలేని విచిత్రగుప్తుల వారు ఆ బాలిక మాట్లాడేది ఏంటి గుప్తా గారు, మీరు నిజంగానే అటువంటి పని చేశారా, ఇది అన్యాయం కదా, ఈ విషయం బయటికి పొక్కితే మన ప్రభువు పరువు ముల్లోకాల్లో ఉంటుందా అని విచిత్రగుప్తుల వారు చిత్రగుప్తుల వారిని నిలదీస్తూ ఉండగా ఇక నువ్వు అంత ఎమోషనల్గా ఫీల్ అవ్వకు, నువ్వు చేసిన పనికి నేను సరి చేశానంతే, అయినా చిత్తశుద్ధితో నువ్వు పని చేయలేదు అందుకే నువ్వు ఫెయిల్ అయ్యావు అని చిత్రగుప్తుల వారు అంటుండగా అంటే ఏంటి నేను ప్రభువు చిత్తశుద్ధితో పని చేయమని మీరు అంటున్నారా అని అనగానే చిత్రగుప్తుల వారు అయ్యో నేను అలా అనలేదు అని అనగానే యమధర్మరాజు గారు ప్రత్యక్షమవుతారు. చిత్రగుప్తుల వారిని కోపంగా చూస్తుంటారు. అమ్మో ప్రభు కళ్ళలో ఆ కోపం ఏంటి, వీడు నన్ను అడ్డంగా ఇరికించేశాడు అని అంటూ ప్రణామాలు చేస్తూ ఉంటారు ఆరు, గుప్తా, విచిత్రగుప్తుల వారు, గుప్తా వారు అందరూ. ఇక ఏం మాట్లాడుతున్నావు అని యమధర్మరాజు చిత్రగుప్తుల వారిని నిలదీస్తూ ఉండగా ఈ బాలికను తీసుకొచ్చినందుకు నన్ను ఇరికిస్తున్నాడు అని చిత్రగుప్తుల వారు విచిత్రగుప్తుల వారి పైన కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇక అతను శాంతించి నీ గురించి నాకు తెలుసు కాబట్టే నీకు బాధ్యత అప్పగించాను అని అంటూ ఉంటారు యమధర్మరాజు. మరోవైపు లాన్లోకి వచ్చి అంజు అమ్మ అమ్మ ఎక్కడున్నావమ్మా, నాతో కూడా ఒకసారి మాట్లాడమ్మా అని అనగానే ఆ మాట నేరుగా ఆరు మనసుకి తాకుతుంది.
అంజు మాట పిలుపు కూడా ఆరుకి వినబడుతుంది. ఇక దాంతో తల్లి హృదయం తల్లడిల్లడంతో అక్కడున్న వారందరినీ ప్లీజ్ నన్ను ఇంటికి పంపించేయండి, నేను నా కూతుర్ని చూడాలి అని అంటూ ఉండగా ఇక చిత్రగుప్తుల వారు ఆరు మనసుని కూడా పట్టించుకోకుండా నీకు భూలోకంలో సమయం పూర్తయింది, నువ్వు అక్కడికి వెళ్ళలేవు అని అనేగానే బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆరు. ఇక మరోవైపు బైక్ పైన బాగిని ఇంటికి తీసుకొస్తుండగా అక్కడున్న ఫ్లవర్ షాప్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ బాగి. అది గమనించిన అమర్ మళ్ళీ యూటర్న్ తీసుకొని ఫ్లవర్ షాప్ ముందుకు వెళ్ళి ఆపుతాడు. ఇక ఈయనేంటి ఇక్కడ ఆపారేంటి, కొంపదీసి నా కోసం పూలు కొంటారా ఏంటి అని బాగి మనసులో అనుకుంటూ కిందికి దిగుతుంది. ఇక అమర్ ఆ షాప్ అని ఒక 2-3 పూలు ప్యాక్ చేయండి అని అమర్ అనగానే ఈయనెందుకు పూలు కొంటున్నారు అని ఆ బాగి విచిత్రంగా చూస్తూ ఉంటుంది. ఇక ఆ ఫ్లవర్ షాప్ వాడు బాగిని ఇలా అంటుంటాడు, మీరెంత అదృష్టవంతులు మేడం, మిమ్మల్ని అర్థం చేసుకునే భర్త దొరికారు అని అనగానే ఏంటి ఈయన నన్ను అర్థం చేసుకుంటాడా అని విచిత్రంగా చూస్తూ ఉంటుంది ఆ బాగి. ఇక అమర్ కూడా అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ఫ్లవర్ షాప్ వాడు ఇలా అంటుంటాడు, అవును మేడం, మీ కళ్ళలో సంతోషాన్ని చూసినప్పుడు మీరు పూల కోసం ఆరాట పడుతున్నారనే కదా మళ్ళీ వెళ్ళిన వారల్లా ఇక్కడికి వచ్చి మీకోసం పూలు కొంటున్నారు అని ఆ ఫ్లవర్ షాప్ వాడు అనగానే విచిత్రంగా చూస్తుంది బాగి. ఏంటి ఈయన నన్ను అర్థం చేసుకున్నాడా అని మళ్ళీ షాక్ అవుతుంది. అవును మేడం అని అంటూ ఉంటాడు అతను. ఇక మళ్ళీ బాగి లేదులేండి, ఈయన నన్ను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు, ఒక్కొక్కసారి అలా చేస్తారంటే అని బాగి అనగానే లేదు మేడం, భర్తలకి భార్య మనసుల్లో ఉన్న ప్రతి విషయం అర్థమవుతుంది, వాళ్ళు చేసే చిన్న పనిని కూడా అబ్జర్వ్ చేస్తారు కానీ తెలియనట్టే ఉంటారు అని మళ్ళీ ఫ్లవర్ షాప్ వాడు అనగానే అవునవును అన్నీ అర్థం చేసుకుంటారు, టైం వచ్చినప్పుడు అన్నీ అందిస్తారు అని కాస్త ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది బాగి. ఇక 2 మూర్లు ఇవ్వండి అని అంటున్న అమర్ని ప్యాకింగ్ ఎందుకు సార్, మేడం గారు పక్కనే ఉన్నారు కదా, మీరు పెడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు, అదే థ్రిల్ కూడా అదే బాగుంటుంది అని ఫ్లవర్ షాప్ వాడు అనగానే ఇక అమర్ పూలు తీసుకొని బాగి వైపు చూస్తూ వెనక్కి తిరుగు అని అనగానే వెనక్కి తిరుగుతుంది సిగ్గుపడుతూనే. అమర్ ఆ బాగి తలలో పూలు పెడతాడు. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఎంత అని అమర్ అనగానే 80 రూపీస్ అని అతను అంటాడు. ఫోన్పే చేసి అక్కడి నుండి బయలుదేరుతారు బాగి అమర్ ఇద్దరు. మరోవైపు పిల్లలు ముగ్గురు చదువుకుంటూ ఉండగా బుక్ని ఎగిరేస్తూ ఉంటుంది అంజు. అప్పుడే సదాశివం గారు అక్కడికి వచ్చి అది చూడడంతో మెల్లిగా చదువుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అంజు. దాంతో అంజుని చూసి విండోలో నుండి బయటికి చూస్తూ 2-3 సార్లు అలా చేయగానే ఏమైంది తాతయ్య అని మిగతా ముగ్గురు పిల్లలు అడుగుతుంటారు. ఈరోజు తుఫాను వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను అని సదాశివం గారు వెటకారంగా అంటుండగా ఎందుకలా అని అడిగేస్తారు పిల్లలు. ఏంటి ప్రకృతి వికృతమైన పనులు జరుగుతున్నాయి కదా, అంజు బుక్స్ ముందేసుకొని చదవడం ఏంటి అని అంటూ ఉంటాడు అతను. అప్పుడు మిస్టర్ శివం గారు ఎందుకలా మాట్లాడుతున్నారు, నేను చదువుతున్నాను అని అంటూ ఉంటుంది అంజు. ఎక్కువగా మాట్లాడితే గుండు పలుకుతుంది అని అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన నిర్మలమ్మ అంజు తలపై మొట్టికాయ వేసి పెద్ద చిన్న తేడా లేదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు నిమ్ము డార్లింగ్, నువ్వు ఎక్కువగా మాట్లాడకు, ఈ తొట్టి గ్యాంగ్తో కలిసి ఈయన నన్ను ఎగతాళి చేస్తున్నారు అని అంటూ ఉంటుంది అంజు. మీరేంటండి పిల్లలతో చదివించకుండా అని అనగానే అదేం చదవట్లేదే, బుక్ ఎగరేస్తుంది అని సదాశివం గారు అంటుండగా నేను ఎగిరేసి ఎలా అయినా చదువుతాను, మీకెందుకు అని అనేస్తుంది అంజు. అప్పుడు సరస్వతీదేవి నీ ఫ్రెండ్ ఏం కాదు, ఎలా చదివితే అలా అబ్బడానికి జాగ్రత్తగా చదవాలి అని సదాశివం గారు వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇక నా చదివే మూడంతా పోయింది, నేను కిందికి వెళ్ళి చదువుతాను అని అంజు వెళ్ళిపోగానే సదాశివం గారు మీ అమ్మ నాన్న వస్తున్నారు, జాగ్రత్తగా హోంవర్క్ కంప్లీట్ చేసి పడుకోండి అని అంటూ అతను కూడా వెళ్ళిపోతాడు. అప్పుడే ఇంట్లోకి వస్తున్న మను ఒంటరిగా ఉన్న అంజుని చూసి ఇదే మాట్లాడడానికి సరైన టైం అని అనుకొని పక్కకు వచ్చి ఏం చేస్తున్నావు అంజు, హోంవర్కా అని అడుగుతుండగా లేదా ఆంటీ వీడియో గేమ్స్ ఆడుతున్నా అని అనేస్తుంది. దాంతో చెయ్యి లేపి కొట్టబోయి నీకు
సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది మధ్యలో అని అంటూ, నీకు రణ్వీర్ అంకుల్ గుర్తున్నారా అని అనగానే, గుర్తున్నారు, ఎందుకు ఇప్పుడు అడుగుతున్నారు అని అంటూ ఉంటుంది. అంజు కనబడితే మాట్లాడతావా అని అడుగుతూ ఉంటుంది. మాట్లాడతాను, అయినా మీరెందుకు ఇప్పుడు అడుగుతున్నారు అని మంజు మళ్ళీ అడుగుతూ ఉండగా, ఇక ఆయన ఊర్లోకి వచ్చారంట అని చెప్పేస్తుంది మను. అది మీకెలా తెలుసు, మీకెందుకు చెప్పారు అని అనగానే, రాంగ్ డైర్లో ఫోన్ కలిసింది, అప్పుడే కలిసి చెప్పారు అని అంటూ ఉంటుంది మను. ఇక మను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గుప్తా గారు యమలోకం అంతా తిరుగుతూ ఆరు కోసం వెతుకుతూ ఉంటారు. ఎక్కడ ఆరు కనబడకపోయేసంతో మా లోకంలో కూడా ఈ బాలిక గుచ్చి వెతకాల్సి వస్తుంది అని అంటూ ఉండగా, ఉన్న ఆరుని చూసి షాక్ అవుతారు గుప్తా. అప్పుడు ఆరు భవిష్యవాణిని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇక భవిష్యవాణిని చూసిన ఆరు ఏం చేయనుంది, అసలు భవిష్యవాణిలో ఆరు ఏం చూసిందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.